ఓం నమ శివాయ. మనం శివపురాణంలో పార్వతీ కళ్యాణం ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. పార్వతీ పరమేశ్వరులకి పెళ్ళైపోయింది. హిమవంతుడు మేనకాదేవి చెప్పవలసిన అప్పగింతలన్నీ కూడా చెప్పేస్తున్నారు. ఈ అప్పగింతలన్నీ కూడా ప్రతి తల్లి కూడా కూతురికి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. మా అమ్మాయికి అన్నీ తెలుసండి, ఇట్టే ఏలేస్తుంది చూడండి ఇంటిని అని చెప్పేసి ఏ విషయము చెప్పకుండా అసలు పెళ్లి వయసు వచ్చిన దగ్గర నుంచే చెప్పడం మొదలెట్టాలి. అంతేగాని పెళ్ళైన దగ్గర నుంచి నీ ఉద్యోగం చేసే పిల్లయితే నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, అల్లుడికి అత్తగారికి ఇవ్వకమ్మా అని చెప్పడం కానీ, లేదా నీ విషయాలన్నీ చూసుకునేందుకు నేనున్నాను, ఏం జరిగినా నాతో చెప్పు అని అంటే ఆ పిల్ల సరదాగా ఏదైనా ఒక మాట వెటకారంగా అన్నా, అమ్మ ఇలా అన్నాడు ఈయన ఏం చెప్పమంటావు అని అడిగి ఫోన్ చేసేసి కాపురాలు కూల్ చేసుకునేటటువంటి స్థితులను తెచ్చుకోకూడదు. కాబట్టి మేనకాదేవి చెప్పినటువంటి విషయాలు, హిమవంతుడు చెప్పినటువంటి విషయాలు పార్వతీదేవికి ఏ రకంగా చెప్పారు అనే విషయాలన్నింటినీ కూడా మనం కనుక తెలుసుకున్నట్టయితే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసినందుకు మనం చక్కగా సంతోషంగా పిల్లల కాపురాలు చూసి ఆనందిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ హిమవంతుడు పెళ్లి కూతురిగా పార్వతీదేవికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. కాబట్టి ఈ చెలికత్తలందరూ కూడా చూసారా, సార పెడదాం అనుకున్నారు. కానీ ఆవిడికైతే సార పెట్టచ్చు, అల్లుడు గారికి సార పెట్టాలంటే ఆయనకి పెట్టవలసిన సారే మన దగ్గర లేదు అంటూ కాస్త వేళాకోళం చేశారు. లేదా పరిహాసం చేశారా అనుకోవచ్చు, లేదా నిజం కూడా అంతే కదండి. కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం హిమవంతుడి దగ్గర కూడా లేదు. పోనీ గంధాలు అవి ఇద్దామంటే, ఏమైనా అత్తర్లు అవి ఇద్దామంటే ఆయనేమో కాల్చేసిన బూడిద రాసుకుంటాడు, అది ఇవ్వలేరు. ఏ అంచులు పంచులో ఇద్దామంటే ఏనుగుతోలు కప్పుకుంటాడు, కాబట్టి అది తేలేడు. పోనీ పూలహారం ఏదైనా తల్లో ముడుచుకోమని చెప్దామంటే చంద్రరేఖను పెట్టుకుంటాడు, కాబట్టి అది తేలేరు. అలాగే ఆయనకి మేము ఇవ్వాల్సినది ఏదీ ఇవ్వలేం. పెద్ద కంచం ఒకటి వెండి కంచం ఇద్దామా అంటే ఆయన కపాలంలో భోంచేస్తూ ఉంటాడు, కాబట్టి అది ఇవ్వలేం అని చెప్పేసి వాళ్ళందరూ అన్నారు. అయితే ఆయనకి ఇచ్చేవేవి మా దగ్గర లేవని ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు అని వాళ్ళందరూ తేల్చేశారు. అయితే ఆవిడికి మాత్రం హిమవంతుడు తన ఐశ్వర్యానికి తగినట్టుగా కూతురు అత్తవారింటికి పెడుతోందని ఎన్నో కానుకలు ఇచ్చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాం అని చెప్పామనుకోండి, లేకపోతే వెళ్ళొస్తామండి అని అన్నాం అనుకోండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మ అంటాం కదండి. సర్వసాధారణంగా ఏదైనా జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ అంటాం. అంత క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని అంత మరీ అంత తెలుగులో చెప్పకపోయినా జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ, జాగ్రత్త అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ అంటాం. వెళ్ళొస్తాను అని చెప్పాలి వెళ్ళేటప్పుడు. భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, నేను వెళ్ళొస్తానే అని చెప్పాలి, ఆఫీస్కి వెళ్ళొస్తాను అనాలి. భార్య ఏదైనా పేరంటానికి వెళ్తాయండి, వెళ్ళొస్తానే అనాలి. వెడుతున్నాను అన్నమాట ఎప్పుడూ మనం ఉపయోగించకూడదు. వెళ్తున్నాను, వెళ్తాను ఇలాంటి మాటలు మనం అనకూడదు. అయితే ఒక్క పెళ్లి కూతురు మాత్రం అత్తారింటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మ అన్న మాటలు కానీ, వెళ్ళి రామ్మ అన్న మాటలు కానీ తండ్రి అనకూడదు. ఈ అమ్మాయి కూడా వెళ్ళొస్తాను అన్న మాట అనకూడదు. ఎందుకంటే వెళ్ళేది ఎక్కడికండి, అత్తగారింటికి. అత్తగారింట్లోనే ఉండాలి. అత్తగారింటి నుంచి వెళ్ళి వస్తాను మళ్ళీ పుట్టింటికి అంటే ఏదో చుట్టపు చూపుగా ఒకసారి రావాలి, లేదా ఏ పురుడు పోసుకోవడానికే ఒకసారి వచ్చి వెళ్ళిపోవాలి తప్పితే వెళ్ళి వస్తాను అన్నమాట పెళ్లి కూతురుగా ఆ అమ్మాయి అనకూడదు, వెళ్ళిరా అమ్మ అని తల్లిదండ్రులు అనకూడదు. అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ పుట్టింటికి రావాలి, నా పిల్ల అత్తారింటిని విదిలేసి అని కోరుకోకూడదు ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ. కాబట్టి అలాంటప్పుడు దీవించేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మ అన్నమాట తల్లిదండ్రులు అనకూడదు. అదొకటి బాగా గుర్తుంచుకోవాలి. పెళ్లి జరిగిన తర్వాత గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదొకటి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. వెనక సరస్వతీదేవి, చతుర్ముఖ బ్రహ్మ, వారి వెనక లక్ష్మీనారాయణులు, సచీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. మళ్ళీ ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి బయలుదేరారు. ఇంతమంది దేవతలు కైలాసాన్ని చేరుకున్నారు. పార్వతీదేవి వచ్చింది కాబట్టి ఇప్పుడు కైలాసంలో నిత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఆ దేవతలందరూ శంకరుని వద్ద నుండి కానుకలు, తాంబూలాలు పుచ్చుకుని స్వస్థానానికి వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాసం పర్వతం మీద కూర్చుని అక్కడి నుంచి ఎప్పుడూ తమను నమ్మిన వారిని, కొలిచిన వారిని, తమకు నమస్కరించిన వారిని అలా చూస్తూ కాపాడుతూ జగత్తుకు తల్లిదండ్రులై విరాజిల్లుతున్నారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం
హృది పునర్భవాభ్య మానందసుర ధనుభవాభ్యాం అతిర్యం అంటారు శంకర భగవత్పాదులు. కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించి ఆ మాతాపితరుల లోకాలను చల్లగా చూస్తున్నారు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు అందరినీ చల్లగా చూస్తున్నారు. కాబట్టి ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని, ఈ శివమహాపురాణ ప్రవచనాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సర్వకాలంలందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండి తీరుతుందని కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల శివపురాణం మనమందరం కూడా చదువుకున్నందుకు, నాకు వినినందుకు మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి మనం ఈ పార్వతీ శివమహాపురాణంలో మనం అనేక అంశాలు తెలుసుకున్నాం. హరిహరమూర్తి గురించి, శాక్తేయ నాయనార్ గురించి, తర్వాత నారదుడు మాయకి వశమవడం దగ్గర నుంచి శంభునాభ ప్రాశస్త్యాల గురించి, తర్వాత రుద్రపశుపతి నాయనార్ గురించి తెలుసుకున్నాం. శివనామాల గురించి, శివనామాలలో పినాకి రుద్రుడు అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆయన శశిశేఖరుడు ఎందుకయ్యాడు, జ్యోతిర్లింగాల గురించి, సోమనాథలింగం గురించి, జ్యోతిర్లింగాలలో సోమనాథం, శ్రీశైల క్షేత్రం, మహాకాళేశ్వర క్షేత్రం, కేదారేశ్వరం, ఓంకార క్షేత్రం, భీమేశ్వర జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వరుడు, విశ్వేశ్వరలింగం, వైద్యనాథలింగం, రామేశ్వరలింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం. అరుణాచలేశ్వరుడు, ఆయన గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే విభూతి ధారణ ఎలా చెయ్యాలి, ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎటు నుంచి ఎటు విభూతి పెట్టుకోవాలి, తడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలి, పొడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారైనటువంటి గౌరీ పూజ ఎలా చేయాలి, గౌరీ పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెళ్లి కూతురు ఎటువెంపు కూడా మనస్సుని పెట్టకుండా కేవలం అమ్మవారి మీదే మనస్సు పెట్టి గౌరీ పూజ చేయాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి రూపాలు కొన్నిటిని తెలుసుకున్నాం. అటు తర్వాత అత్యున్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది మార్కండేయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఆ చరిత్ర చదివినందువల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది కూడా తెలుసుకున్నాం. ఆ పైన నటరాజు ఆనంద తాండవమూర్తి అయిన కదండి, ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది, నటరాజు గురించి విషయాలు. ఆ తర్వాత వినాయక చరిత్ర కూడా మనం వినాయకుడి కథలో, వినాయక వ్రతం కథలో ఉండేటటువంటి కథ కాకుండా ఇంకా చాలా విషయాలను వినాయక చరిత్రలో తెలుసుకున్నాం. అసలు కాలభైరవుడు ఎవడు, ఆయన ఎందుకు ఆ రకంగా స్వామికి కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఎందుకుంటాడు అనే విషయాలని, ఆ తర్వాత ఎంతో పుణ్యాన్ని సంపాదించేటటువంటిది, ఎంతో ఫలాలను ఇచ్చేటటువంటిది అయినటువంటి స్కందోత్పత్తి కుమార సంభవం గురించి తెలుసుకున్నాం. అసలు కుమార సంభవం చదువుకున్నందువల్ల పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారని, ఆ తర్వాత అనేక రకాలైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, ఆ దేవాలయాలలో ఎటువంటి క్షేత్రాలకు వెడితే ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఆయనని షణ్ముఖుడు అంటే 6 ముఖములు కలవాడు అన్నట్టుగా 6 దేవాలయాలు అక్కడ ఉన్నారని, తిరుప్పరం కుండ్రమని, తిరుచెందూరని, పళిని, స్వామిమలై, తిరుత్తణి, అలగర్కోయిలని, అలాగే పళిని క్షేత్రంలో కావడి ఉత్సవం మొట్టమొదటిగా కనిపెట్టారని, తిరుచెందూరులో శంకరాచార్యుల వారు భుజంగ స్తోత్రం చదివారని, ఆ భుజంగ స్తోత్రాన్ని మనం రోజు కనుక విన్నట్టయినా, చదువుకున్నట్టయినా, ఉన్నట్టుండగా ఇళ్లలోంచి జనాలు వెళ్ళిపోవడం అంటే పైకి వెళ్ళిపోవడం, మృత్యువాత పడడం అనేది జరగకుండా ఉండేటట్టుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తాడని, ఆ తర్వాత తిరుప్పరం కుండ్రంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకుని మనతో వచ్చినటువంటి స్నేహితులు అవనండి, భార్య అవనండి, పిల్లలు అవనండి, వాళ్ళకి మన జేబులో ఎంత ఉంటే అంత ఆ డబ్బులను కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి సకల ఐశ్వర్యాలు పొందుతారని, తర్వాత పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి ఉత్సవం చేస్తానని, లేదా కావడితోటి అభిషేకానికి కావలసిన వస్తువులు నీ గుడికి వరకు తీసుకుని వస్తానని చెప్పి ఎవరైనా గనక నమస్కరించుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత మిగిలినటువంటి స్వామిమలై, తిరుత్తణి, అలగర్కోయిల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ స్కందోత్పత్తిని మనం తెలుసుకున్నందువల్ల అనేక జన్మల నుంచి కూడా చేసిన పాపాలన్నీ పోయి చక్కటి సంతానం ఉండి వంశం నిలబడుతుందని కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత కుమార సంభవం తర్వాత ఆయన 2 అవతారాలు ఎత్తారని, కుమారిల భట్టు, తిరుజ్ఞాన సంబంధరని 2 అవతారాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ఆ, 2 అవతారాలు ఎత్తారని, ఆ తర్వాత వల్లీ కళ్యాణం గురించి కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత గంగావతరణం, అటుపైన కిరాతార్జునీయం, అర్జునుడు పూజ చేసినప్పుడు ఇంద్రనీలాద్రి మీద అర్జునుడితోటి శివుడు ఏ రకంగా యుద్ధం చేశాడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అటుపైన వాహనుడైనటువంటి నందీశ్వరుడు గురించి, ఆ తర్వాత చండీశ్వరుడు గురించి తెలుసుకున్నాం. నందీశ్వరుడు ఎప్పుడూ కూడా ఆ శివలింగం ఎదురుగుండా కూర్చుని తనలో తాను రమిస్తూ ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటాడని, ఆ తర్వాత చండీశ్వరుడు ఆయన కూడా తపస్సు చేసుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు పరమేశ్వరుడికి సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకువెళ్ళినట్టయితే ఆ గుడిలోంచి ఆయనకి చెప్పి తీసుకువెళ్ళాలని చెప్పి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ పైన లింగావిర్భావం, హాలాహల భక్షణం, అంధకాసురుడి గురించి, తర్వాత త్రిపురాసుర సంహారం. త్రిపురాసురములు అంటే కేవలం రాక్షసులే కాదని మనలో ఉన్నటువంటి త్రిపురాలను కూడా ఆయన భస్మీపటలం చేసేస్తాడని, మనం చేసేటట్టుగా చెయ్యమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలని తెలుసుకున్నాం. అటు తర్వాత పార్వతీ కళ్యాణాన్ని ఎంతో అందంగా చక్కగా మనం అందరం కూడా విన్నాం. కాబట్టి ఈ విన్న విషయాలన్నీ కూడా ఒకసారి మనం మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మనం ఎల్లప్పుడూ పొందాలని, ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి ఎంతో దయతోటి ఆయన కృపాకటాక్షాలు మనకి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం అయిపోయినప్పటికీ మనం రేపటి నుంచి పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది మహేశ్వర వైభవం గురించి తెలుసుకుందాం. ఈ మహేశ్వర వైభవంలో మనకి చాలా విషయాలు పరమేశ్వరుడి గురించి తెలుస్తూ ఉంటాయి. అంటే ఇంతదాకా తెలుసుకున్నాం కదండి, ఇంకా ఏముంటాయి ఆయన చెప్పేవి అని అనుకోకండి. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క గురించి తెలుసుకోవాలంటే ఎంత తెలుసుకున్నా తెలుసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. చూడండి, చక్కటి మామిడి పండు అంతా తినేస్తాం, మళ్ళీ మళ్ళీ ఆ టెంక అలా జురుకుంటూ ఉంటాం, ఎందుకు? అంత తీయగా ఉందని. అలాగే పరమేశ్వరుడి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి మహేశ్వర వైభవం అంటే ఆయన యొక్క వైభవం, ఆయన యొక్క గొప్పతనం. అది కాకుండా మనకి పరమేశ్వరుడి శివుడికి అష్టోత్తరం ఉంటుంది కదండి. అష్టోత్తర నామాలు చాలా 108 ఉంటాయి. ఈ 108 నామాలకి అర్థాలు చాలామందికి తెలిసి ఉంటాయి, తెలియక ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనం ఎలాగూ శివమహాపురాణం చెప్పుకున్నాం కాబట్టి దీనిని కొనసాగిస్తూ మహేశ్వర వైభవం, ఆ తర్వాత శివాష్టోత్తరంలో ఆయన నామాల యొక్క అర్థాలని మనం తెలుసుకుందాం. కాబట్టి రేపటి నుంచి మనం మహేశ్వర వైభవం గురించి చక్కగా ఆ పరమేశ్వరుడు చెప్పించినంత మటుకి చెప్పి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పించమని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సాయినాథుడిని కోరుకుంటూ ఈరోజు పారాయణాన్ని మనం ముగిద్దాం. ఓం నమః పార్వతీపతియే, హర హర మహాదేవ, శంభో శంకర.